ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయదుర్గమ విమోచకుడ, సర్వశక్తి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా దేవా, గడిచిన మండలకాల ధ్యానాలన్నిటిలో మీ కృప మాతో ఉంచారు. 7వ రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడవు నాయన. ఈ దినాన నీ దాసుడు మీ పక్షాన్ని నిలవనై ఉండగా ప్రభా, ఆత్మచేత నింపండి, సంయోచితమైన జ్ఞానము చేత సంఘానికి కావలసిన వర్తమానముతో మీరు మాట్లాడగలందులకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చేరిన సంఘాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆరాధన అంతా కూడా ఆది నుండి అంతం వరకు మీ అధ్యక్షతలో ప్రారంభించి మీ నామంలో ముగించులాగున కృపదయ చేయమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, సాయంకాల ఆరాధనకు వెళ్ళటగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 454వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. 454. సర్వశక్త ప్రభువు నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వకు నన్ను చేర్చు 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 రక్షక, గయపద ప్రకాకు నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి కరాదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున
పెదవులను తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచుము. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దుండునాట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మండల కాల ధ్యానములో 7వ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం నిర్గమాకాండం 34వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు, సేమ్ టైం అదే అధ్యాయంలో 27, 28 వచనాలు కూడా శీలం షక్కినారాయణ గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. స్వార్థ పాఠ్య భాగం మత్తయి స్వార్థ 18వ అధ్యాయం 10 నుండి 14 వచనాల వరకు బొనిగల సుధా చదవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. పాత నిబంధన పాఠ్య భాగం షకిన గారు. లెంటులోని 7వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలోని పాఠ్యభాగము నిర్గమాకాండము 34వ అధ్యాయము 1వ వచనం నుండి 9 వచనములు మరియు 27, 28 వచనములు ఎలాగూ రాయబడి ఉన్నది. నిర్గమాకాండము 34వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సేనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనను కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలగడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును. గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడి నేల వలకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్య ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనల్లని ప్రజలు, మా దోషమును పాపమును క్షమించి మమ్మల్ని నీ స్వాస్యముగా చేసుకొనమనెను. మరియు 27, 28 వచనములు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసుకొనుము. ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలుతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింపగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. ఎంతటితో పాత నిబంధన పాఠ్య భాగం ఎంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లెంటులోని 7వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన
మత్తయి సువార్త 18వ అధ్యాయము 10 నుండి 14 వరకు. మత్తయి సువార్త 10వ అధ్యాయము ప్రారంభం. అవునన్నా, 18, 10 నుండి ప్రారంభం. ఈ చిన్నవారిలో ఒకనైనను తృణీకరింపబడకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మీకేమి తోయనో ఒక మనుషునికి 100 గొర్రెలు వాటిలో ఒకటి తప్పిపోయినడలా 99 గొర్రెలను కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెదకడా వారు దానిని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించుచు అంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అటువలననే ఈ చిన్నవానిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లెంట్లో 7వ రోజు కొరకై ఏర్పాటు చేయబడినటువంటి అంశం నిబంధన దేవుడు అనే అంశం ద్వారా మన ప్రియ సహోదరులు శీలం ఎలీషా గారు మనకి దైవ సందేశాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దైవ సందేశానికి వెళ్ళటగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 205వ కీర్తన 7 చరణాల వరకు 7వ చరణములో అందరం లేచి నిలబడి వాక్యంలోకి దీవెన ద్వారా వాక్యంలోకి వెళదాం. ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి. చిన్న పుస్తకాల్లో 70, లెంట్ పుస్తకాల్లో 22. సత్యంబుగానే
తల్లి నెత్తిన కొట్టిరి నా యేసు పల్లెల పోలరిగా మాడిరి ಎಲ್ಲ వారిలో నిన్ను ఎగతాళిగా వించి మొగము మీదెల్లా నమిసిరి నా యేసు ఎంత ఘోరములాయెను కొరడాలతో నిన్ను కొట్టి కళ్ళకు గంట గట్టి చేదరి వేర్చను నా యేసు అట్టి వారెవరంచును వీరంగా భావంబు నడిగి వెక్కిరించుచుని వెంబాడి వచ్చును నా యేసు ఎంత ఘోరములాయెను ఏలేడి వారు నడువ రోణవస్త్రములను నేలపరిచిన రీతిగా నా యేసు స్థలములకు వచ్చి నేలపరిరి కొయ్యను నా యేసు జాలి రవ్వంతలేగను కాలు చేతులు చీలాలతో బిగించ చిమ్మి రక్తము కారెను నా యేసు ఎంత ఘోరములాయెను ఏమీ నేరంబు లేక యా మరణ సంభవము నేలమోయనాయెను నా యేసు ఎంత ఘోరములాయెను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమి కలుగునుగాక ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని నామక మహిమ కలుగునుగాక. మరి ఇంకొకసారి మీ అందరితో దేవుని మాటలు మాట్లాడటానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన త్రియేక దేవుడికి మొదటగా నేను కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన బద్ధుడై ఉన్నాను. మన సంఘ గురువుగారు ఈ అవకాశం కల్పించినందుకు రెవరెండ్ దేవదాస్ పాస్టర్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా నాని పాస్టర్ గారికి, రెవరెండ్ నాని పాస్టర్ గారు, రెవరెండ్ కిరణ్ పాస్టర్ గారు ఇద్దరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. సంఘం కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనకిచ్చిన అంశం నిబంధన దేవుడు. నిబంధన దేవుడు అనే అంశం మీద మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. చదవబడిన లేఖనాలు పాత నిబంధన పాఠము నిర్గమాకాండము 34వ అధ్యాయం నుంచి అధ్యాయము 1వ వచనం నుండి 9 వచనాలు, 27వ వచనం, 28వ వచనం. సువార్త పాఠము మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనాల వరకు. మనం నిర్గమాకాండము 34వ అధ్యాయము 7వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఆయన 1000 మందికి కృప చూపును, దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ ఏ మాత్రమును దోషులు నిర్దోషులను ఎంచక
4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకిని, కుమారుల మీదకిని ప్రకటించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, 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 కోటాన కోట దేవదూతలతో గానా ప్రతిగానాలు హరుగుడైన పరమ తండ్రి, నీ పాదాలకి వందనములు ప్రభువా. ఇదిగో తండ్రి, మీ మాటలు మాట్లాడటానికి నేను చాలను. నేను వట్టివాడిని, మట్టివాడిని. వాక్యం మీది, మాట్లాడేది మీరు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఈ మైక్ సౌండ్ ఎంత దూరం అయితే వెళ్తే వింటున్న వారందరికీ వినగలిగే చెవులను దయచేయండి. ప్రతి మాటను కూడా స్వీకరించుకునే మనసు దయచేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నా ప్రార్థన దయతో అంగీకరించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాం స్వామి. ఆమేన్. ప్రియా దేవుని సంగమా, మనకు ఇవ్వబడిన పాఠాలు మన జీవితంలో చాలా ముఖ్యమైన పాఠాలు అన్నమాట. ఇవి మన జీవించాలని విధి విధానాలు. ఇక్కడ చదవబడిన పాఠం, పాత నిబంధన పాఠం, నిర్గమాకాండం 34వ అధ్యాయంలో మరి దేవుడు సినాయి పర్వతం మీద మోషేకి ఏదైతే మొదట పలక పగలగొడితే రెండో పలకను సిద్ధం చేసుకొని సినాయి పర్వతం మీద రమ్మన్నాడు. అయితే ఆయన ఆ పలకల మీద ఇచ్చిన ఆజ్ఞలు 28వ వచనంలో చాలా చక్కగా ఉన్నాయి. ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చాడు ఆయనకి. 10 ఆజ్ఞలు అనేది, ఆ 2 పలకలు అనేది, ఒక పలక మీద మానవులకి సంబంధమైన విధి విధానాలు, జీవించే విధానాలు, ఒక పలక మీద దేవుడికి మానవుడికి సంబంధించాల్సిన, మానవుడికి దేవుడితో సంబంధం కలిగి జీవించే విధానాలు. ఈ యొక్క 2 పలకలు మోషేకి అగ్ని రూపణ, ఒక నిబంధన. చదవబడిన వాక్యంలో 27వ వచనంలో అయితే మోషేకి, ఇశ్రాయేలుకి ఒక నిబంధన పత్రం ఇచ్చాడు అనమాట, ఒక పలకలుగా. అంటే ఆజ్ఞలు. దేవుడు ఈ 10 ఆజ్ఞలు అనేది, అసలు ఆజ్ఞలు అంటే ఏంది, దేనికి ఇచ్చాడు ఈ ఆజ్ఞలు అనేది మనం లేఖనాల్లో ఆజ్ఞలు చాలా ఉన్నాయి. శ్రేష్టమైన ఆజ్ఞలు, ముఖ్యమైన 7 ఆజ్ఞలు మనం పరిగణలోకి తీసుకుందాం. 7 ఆజ్ఞలు ఏమిటంటే, ఏదోనులో చేసిన నిబంధన, నోవాహుతో చేసిన నిబంధన, అబ్రాముతో చేసిన నిబంధన, పాలస్తీనాతో చేసిన నిబంధన, మోషేతో చేసిన నిబంధన, దావీదుతో చేసిన నిబంధన, 7వది క్రొత్త నిబంధన. ఇప్పుడు మన ధ్యానాంశం నిబంధనలోకి వెళ్ళబోయే ముందు అసలు నిబంధన అంటే దేవుడు ఏం చేశాడు, దేవుడికి మనకున్న నిబంధన ఏమిటి అనేది కొన్ని మనం ధ్యానం చేద్దాం. నిబంధన అంటే ఆనాడు ఇశ్రాయేలు దేవుని జనాంగానికి ఒక కట్టడ, ఒక విధి విధానాలు, ఒక గైడ్స్ లాంటివి అన్నమాట. అవి ఆ విధి విధానాలు దేనికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఆ నిబంధన ఏందనేది, ఏమి ఇస్తున్నాడు దేవుడు మనకి అనేది తెలుసుకుపో ముందు సువార్త పాఠంలోకి వెళ్ళి అది కొద్దిగా వివరణ చేసుకొని కొత్త నిబంధనలోకి వద్దాం. నిబంధన అంటే ఏందనేది, దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు ఆ నిబంధన అనేది తెలుసుకుందాము. సువార్త పాఠము మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనంలో, ఈ చిన్నవారిలో ఒకరిని కూడా తునీకరించక చూసుకోండి.
వీరి దూతలు పరలోకమందు నా తండ్రి సముఖమందు చూస్తూ ఉన్నారు. పరలోకమందు తృణీకరించడం అంటే ఇవాళ సమాజంలో ఒకరి ఎడల ఒకరు తునీకరించుకోవడమే మన జరుగుతుంది. ఇప్పుడు ఒకరి ఎడల ఒకరికి ప్రేమ లేదు, ఒకరి ఎడల ఒకరికి స్నేహంలో చేస్తానికి పైగా స్నేహంగానే ఉంటారు, ఉండటానికి ప్రేమ కలిగే ఉంటారు. అంతరంగంలో మట్టుకి పగ. ఈరోజు సమాజంలో చూస్తుంటే ఏ ఒక్కరు కూడా సమాధాన పరిస్థితులు లేరు. కుటుంబంలో వ్యవస్థలను చూసుకుంటే భార్యకి భర్తకి సమాధానం లేని పరిస్థితి కొన్ని ఉన్నాయి. అంటే అందరూ కాదండి, కొందరి సంగతి నేను ఈ మాటలు మాట్లాడుతున్నా, అందరని మేము బాగానే ఉన్నామని అనుకోవచ్చు. ఎవరైతే సమాధానం లేని వాళ్ళు, కుటుంబంలో పిల్లలకి సమాధానం లేని వాళ్ళు, సమాజంలో సొసైటీలో సమాధానం లేనివారు, సంఘంలో ఐక్యత లేని వాళ్ళు, సమాధానం లేనివారు, చదవబడిన లేఖనాలు తప్పిపోయిన గొర్రె తప్పిపోతానికి కారణం ఎవరు? దేనికి తప్పిపోయింది? ఈరోజు చాలా సంఘాలు పుట్టగొడుగులా పొడుచుకొస్తూ ఉన్నాయి. నేను చెప్తా ఉన్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, వేలేస్తున్నారు, వల వేస్తున్నారు, గేలం వేస్తున్నారు రకరకాలుగా. ఆ సంఘంలో ఏముంది? మా సంఘానికి రండి అని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఈ బైబిలు ప్రతి ఒక్కరి చేతిలో ఉంది అంటే ఎవరు దీనికి కారణం? పిల్లొచ్చంట, గుడ్డిని ఎక్కిరించిందంట. ఇది తల్లి సంఘం, ఇది తండ్రి స్థాపించిన సంఘం. ఇది ఈ చీరాల నడిబొడ్డులో ఈ చుట్టుపక్కల్లో మొట్టమొదటి సంఘం ఇది. ఈ సంఘంలో నుంచి చీరిపోతున్నారంటే ఎవరు దీనికి కారణం? తప్పిపోయిన గొర్రె ఎందుకు తప్పిపోతుంది? దానికి సరైన ఆహారం లేక తప్పిపోతుందా? దాన్ని సరైన పరామర్శించి తప్పిపోతుందా? ఎవరు దీనికి బాధ్యులు? సంఘ కాపరులా? సంఘ పెద్దలా? ఎవరు దీనికి? ఇవాళ విచ్చలవిడిగా సంఘాలు పెరిగిపోతున్నాయి. పెతకని మంచిదే, ఒకళ్ళని తులసిరించి మాట్లాడతాం, తునీకరించి మాట్లాడతాం, హేళనగా మాట్లాడతాం. ఈ సంఘం లేకపోతే ఎక్కడి నుంచి, బైబిల్ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిన ఈ సంఘాలు? బైబిల్ తీసుకొచ్చిన సంఘాన్ని వదిలిపెట్టేసి తిరస్కరించి మాట్లాడుతూ ఉన్నారు సంఘ కాపరులు. సంఘం ఈరోజు మనకి 8 పేటలు, 8 రోళ్ళు, 16 మంది పెద్దలు ఉన్నారు. సంఘంలో ఎవరు తప్పిపోతున్నారు? ఆ సంఘంలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి అని సంఘ కాపరిని తీసుకెళ్ళి ఆ సంఘంలో ఉన్న వ్యక్తిని బలపరుస్తున్నారా? పోనీ సంఘానికి వచ్చిన వాళ్ళని ఆదరిస్తున్నారా? అనేక ప్రాంతాల నుంచి ఈ సంఘానికి వస్తూ ఉన్నారు, అనేక ప్రదేశాల నుంచి ఈ సంఘానికి వస్తూ ఉన్నారు, అనేక పేటల నుంచి, అనేక ఊరుల నుంచి. వాళ్ళకి కావలసిన, వాళ్ళకి ఉండాల్సిన విధి విధానాలు, వాళ్ళని గౌరవించాల్సిన పద్ధతులు ఉన్నాయా? ప్రియ దేవుని బిడ్డలు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. అది మీకు అర్థమే ఉండొచ్చు ఆ మాట. కనుక తప్పిపోయిన గొర్రె తిరిగి మరి సంఘానికి రావాలంటే సంఘ పెద్దల బాధ్యత, సంఘ కాపరుల బాధ్యత. ఆ విధంగా బాధ్యత నిర్వహిస్తే చాలా బాగుంటుంది. అయితే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా, అది నాకు దేవుడి ప్రేరేపణ. ఈరోజు మన వెనకుండా చర్చిని పూర్తి చేసుకోలేకపోతున్నాం. ఎవరిది దానికి తప్పు? ఇవాళ ఓటర్లో చూసుకుంటే బెస్తవారు వాళ్ళు ₹1,00,00,000 పెట్టి 1000 మంది కూర్చునే ప్లేస్ కలిగిన సంఘం వాళ్ళు కట్టుకున్నారు. మనకిక్కడ
2016లో శంకుస్థాపన చేసిన ప్రారంభించిన మందిరం చర్చి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలండి? 2025 సంవత్సరం 26 సంవత్సరం కొనసాగుతుంది. ఎందుకు పూర్తి చేయలేకపోతున్నాం? ఎవరిది వీక్నెస్? దీనికి ఎవరు సబాబు? ఎవరు చెప్తారు సమాధానం? హేళన చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల ప్రజలందరూ కూడా హేళన చేస్తూ ఉన్నారు. లూకా సువార్త 14వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు చాలా చక్కగా దాంట్లో వివరణిస్తున్నాడు. హేళన చేస్తూ ఉన్నారు ప్రజలు. మన చర్చిని చూసి హేళన చేస్తూ ఉన్నారు. ఒక గోపురం కట్టడానికి మొదలుపెట్టి కట్టడానికి ముందు కూర్చొని లెక్క చూసుకోరా? చూసుకుంటారు ఎవరైనా సరే. మనం ఇల్లు కడుతున్నాము, ఇల్లుకి ఎంత కావాలో మనకి, మన శక్తి ఎంత, మన సామర్థ్యం ఎంత చూసుకుంటాం. చూసుకొని ఇల్లు మొదలు పెడతాం. లూకా సువార్త 14:30, 28:30 చదవమని ఎవరు చదవట్లేదు, నేనే చదువుకుంటా. మీలో ఎవడైనాను గోపురం కట్టగలిగిన వాళ్ళ దాన్ని కొనసాగించి కావాల్సినది మీ ఎద్ద ఉన్నదా లేదో చూసుకొని తరుగుబడి చెప్పండి, చదవమ్మా. దాని పునాది వేసి దాన్ని ఒకవేళ కొనసాగించలేకపోతే మొదలుపెట్టిరు కానీ కొనసాగించలేకపోయి. చూసారా? చక్కని మాటలు ఇవి. ఎగతాళి చేస్తూ ఉన్నారు మనల్ని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇవాళ మనకున్న శక్తి సామర్థ్యతలు చర్చి పూర్తి చేయడం పెద్ద విశేషం కాదు. మనకి మన సంఘంలో ఉన్న వాళ్ళకి ఐక్యత లేదు. ఐక్యత ఎప్పుడైతే కూడగట్టుకుంటారో, మన సంఘంలో ఉన్న ఒక పేటకి విరోధం, తిరస్కరించడం, ఒక పేటలో ఉన్న పెద్దలే తిరస్కరించుకోవడం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ పూర్తి చేస్తారు? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 10 సంవత్సరాలు అయిపోయింది ఆ చర్చి. ఆ పిల్లర్స్ పనికొత్తాయో లేవో తెలియదు. మరి మళ్ళీ కట్టాలంటే వచ్చిన వాళ్ళు ఎంత వ్యవస్థ పడతారు, ఎంత ఇబ్బంది పడతారు ఆలోచించండి నేను చెప్పిన మాటలు. కానీ కొంతమందికి నేను చెప్పే మాటలు కఠినంగా ఉండొచ్చు, కానీ దేవుడి హెచ్చరిక మాటలు ఇవి నాయి కాదు. మన విధి విధానాలు, మన తప్పులు సరి చేసుకుందాం, కలిసి కట్టుకట్టుగా పనిచేద్దాం. అది కలిసి కట్టుబాటు లేకపోతే ఇదే నిబంధన మనకిచ్చిన దేవుడి నిబంధనలు చదువుకున్నాంగా మనం. నిర్గమాకాండం 34:1 నుంచి 9 వచనాలు, 27వ వచనం, 28వ వచనం చదువుకున్నాం. ఇచ్చిన ఆజ్ఞలు ఉండమ్మా ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, ఆయన విధులు ఎంతవరకు మనం నెరవేరుస్తున్నాం? మన మనస్సాక్షి మనకే తెలుసు. కట్టడలు చూద్దాం. ఏదోను నిబంధన, ఆదికాండము 2వ అధ్యాయం 16-17 వచనములు దేవుడు ఒక ఆజ్ఞని ఇచ్చాడు. ఈ తోటలో ఉన్న ప్రతి ఫలవృక్షములు మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే అక్కడ పెట్టాడు దేవుడు. అయితే తోట మధ్యలో ఉన్న ఫలవృక్షములు మీరు తిన్నారా సస్తారన్నాడు. అంతే, చచ్చిపోతారంతే. ఈరోజు మనం వాక్యం వింటున్న మనం ఆజ్ఞలు, కట్టడలు, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం చాలా చక్కగా ఇచ్చాడు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే పరిశుద్ధత, ఒకటే బాప్తీసం, ఒకటే నిరీక్షణ, ఒకటే. అందరిలో ఉన్న దేవుడు ఒక్కడే. అక్కడ ఇశ్రాయేలుకి చెప్తా ఉన్నాడు, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించమంటున్నాడు. మనం ప్రేమిస్తున్నామా? నేను అదే
తిరస్కారం అనే మాట ఫస్ట్లో మీకు చెప్పి చదివించింది. దేవుణ్ణి తిరస్కరిస్తున్నాము, మన బంధువుల్ని తిరస్కరిస్తున్నాము, మన స్నేహితుల్ని, మన రక్షణ సంబంధికుల్ని, సమస్త వ్యవస్థని మనం తిరస్కరిస్తున్నాం. మనలో దేవుడి ఎడల భయము భక్తి ఉంటే చాలా చక్కగా అక్కడ ఇచ్చాడు ఆజ్ఞలు అనేది. దావీదు మహారాజు రాసిన 103వ సంకీర్తన 17వ వచనంలో ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన కట్టడలు అనుసరించి నడుచుకునే వారి మీద, ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగములు వారికి వారి పిల్లల తరములు అన్నాడు. చదివిన వాక్యం 8వ వచనములో పాపమే మన మరణాన్ని తీసుకెళ్తుంది. చెప్పిన ఆజ్ఞను పాటించకపోవటమే, ఆజ్ఞ ఇష్టానుసారమైన జీవితం మనలో లేకపోవటమే. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ పొందలేకపోతున్నారు. రమపత్రిక 3:23లో ఉంది ఈ మాట. మనం ఆ మహిమ పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించాలి. నా ఇష్టానుసారం నేను జీవిస్తానికి లేదు, నీ ఇష్టానుసారం నువ్వు జీవిస్తానికి లేదు. దేవుడు ఒక ఆజ్ఞలు కట్టడలు ఇచ్చారు, ఆ కట్టడలు అనుసరించి జీవించాలి. అదే 105వ సంకీర్తన 8వ వచనం చక్కగా ఉన్నాడు, ఇచ్చాడు వివరణ. 1000 తరముల వరకు అబ్రాహాముతో చేసాడు వాగ్దానం. 1000 తరములు. ఈరోజు మనిషి ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నాడండి? బైబిల్లో లేఖనాలు చూస్తేనే మెతేసులేం మట్టుకి 969 సంవత్సరాలు బతికాడు. 1000 సంవత్సరాలు బతికిన భూలోకంలో ఎవరూ లేరు. దీనికి కారణం ఆజ్ఞలను అతిక్రమించటమే. పాపం వల్ల వచ్చే జీతం మరణం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరణాన్ని అయితే ఆది కాండంలో నోవాతో చేసిన నిబంధన 9వ అధ్యాయము 12 నుంచి 17 వచనాల దాకా నిబంధనలు చాలా చక్కగా ఉన్నాయి. అందులో ఆ రోజు ఆ కాలంలో ఆ ప్రజలు దేవుడి మాట వినలా, లెక్క చేయలా. దేవుడు నోవా మటుకు చెప్పాడు, ఈ ప్రపంచం, ఈ దేశం మొత్తం పాడైపోయింది, నువ్వు వాడ సిద్ధం చేసుకో, నీకు వాడ అని ప్రకటన చేశాడు. వాడ కట్టి పూర్తి అయిపోయిన తర్వాత నోవాకు సంతానం, కుటుంబం మొత్తమే, నోవాహు భార్య, 3 కోడళ్ళు, 3 కొడుకులు, 8 మంది మాత్రమే నోవాహు ఆ ఓడలోకి ప్రవేశించాడు. జంతువులు, పశువులు, పురుగులు, ఆడది మొగది, ప్రతి ఒక్క జాతికి సంబంధించిన 2 మొగది ఆడ లెక్కన పంపించేశాడు. దేవుడు వేసాడు, గడిపెట్టేశాడు. ఎవరి వల్ల కాదు అది తీయటానికి. ప్రచండమైన వర్షం, పైన ఆకాశం తూలిపాడు, కింద భూజలాలు కమ్ముకొచ్చేసింది. 40 రోజులు, ఈరోజు మనం 40 రోజులైన లెంటులో మనం ఉన్నాం. చదవబడిన లేఖనాల్లో కూడా నిర్గమకాండము 34:28 వచ్చిన కూడా మోసే 20 రెయ్యింపగళ్ళు 40 దినాలు దేవుని సన్నిధిలో ఉన్నాడు. అయితే దేవుడు మొత్తాన్ని జల ప్రళయంతో మొత్తం నాశనం చేసేసి నోవా కుటుంబాన్ని రక్షించాడు. దేవుడు నోవాహుతో నిబంధన చేశాడు. ఆకాశం మేఘములో ధనుసు, ఇంద్రధనుసు, నీకు నాకు గుర్తుగా నిబంధన. ఈరోజు ఆ నిబంధన అప్పుడు నుండి ఇప్పుడు నుండి మన పిల్లలు కూడా చూస్తూ ఉన్నాం. మేఘాల్లో ఇంద్రధనుసు లాంటిది. దేవుని బిడ్డలారా, అది కొనసాగుతూనే ఉంది. తర్వాత అబ్రాహాముతో చేసిన నిబంధన, దేవుడు అబ్రాహాముతో చెప్పాడు, మాట్లాడాడు. నీ దేశము నుండి, నీ బంధువుల ఎద్దు నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను జీవించి దేశంలోకి వెళ్ళమన్నాడు. నిన్ను గొప్ప చేస్తానన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నిన్ను ఆశ్రయించే వాళ్ళని ఆశ్రయిస్తానన్నాడు, నిన్ను దూషించే వాళ్ళని చేపిస్తానన్నాడు, గొప్ప జనంగా చేస్తానన్నాడు. మాట ఎన్నాడు.
ప్రదేశాన్ని మార్చుకున్నాడు. మనం మార్చుకుంటున్నామా? దేవుడి మాటలు చెప్తుంటే మనం మార్చుకుంటున్నామా? మన పరిస్థితులు మార్చుకుంటున్నామా? మన విధి విధానాలు మార్చుకుంటున్నామా? మార్చుకోవట్లా. మార్చుకున్నాడు కనుకనే విశ్వాసాలకు తండ్రిగా పేరు. గలతీ పత్రిక 8వ అధ్యాయము 3వ అధ్యాయము 8వ వచనం చాలా చక్కగా చెప్పాడు ఆయన. అబ్రాహాముకు ముందుగా సువార్త ప్రకటించాడు. అక్కడ సువార్త విన్నాడు, లోబడ్డాడు, విధేయుడిగా పేరు సంపాదించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పాలస్తీనాతో చేసిన నిబంధన ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనంలో చాలా చక్కగా ఇచ్చాడు. యోసేపు తన సహోదరులతో నేను చనిపోతున్నాను, దేవుడు మన తండ్రి అయిన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణం చేసిన దేశానికి మీరు వెళ్తారు, మిమ్మల్ని తీసుకెళ్తాడు. వాగ్దానం చేసిన భూమి అది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కానాను దేశానికి తీసుకొని వచ్చాడు. మోసే నిబంధన మనం చదువుకున్నాం. దావీదు నిబంధన 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనములో నీ సింహాసనము నీ తరతరాల వరకు, నీకు నీ బిడ్డలు నీ తరతరాల వరకు స్థిరపరుస్తానన్నాడు. స్థిరపరిచాడు. ఇప్పుడు అది కొనసాగుతూనే ఉంది. అదే కొత్త నిబంధన. అదే యేసు ప్రభు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో అబ్రహాము సంతానం, దావీదు సంతానం, వంశవళి ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే ఈ భూలోకంలోకి వచ్చాడు. పాత నిబంధన ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఎవరు పాటించలేకపోయారు. అందుకనే సువార్త, మత్తయి సువార్త కానుంచి ప్రకటన గ్రంథం వరకు క్రొత్త నిబంధన ఆయన చేసిన కార్యాలు, అద్భుతాలు. వచ్చాడు భూలోకంలోకి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో దేవునితో సమానంగా ఉండటానికి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపు మన మనిషిలాగా భూలోకంలోకి వచ్చాడు. మనలాగా జీవించాడు. మన పోలికగా పుట్టాడు. నరుడు పోలికగా పుట్టాడు. ఆయన చేసిన నిబంధన, ఆయన నీ కోసం, నా కోసం. ఈరోజు 40 రోజులు ఉపవాసం ఉంటున్నామంటే, చర్చికి వస్తున్నాం, వెళ్తున్నాం. ఎంతవరకు దేవుడి నిబంధనలు మనం ఉన్నాం? ఎంత మట్టుకి మనం ఆ నిబంధన పాటిస్తున్నాం? ఆయన ఆజ్ఞల్ని, కట్టడలు. చాలా చక్కగా దేవుడు మనకి సమయం ఇస్తానే ఉన్నాడు. మన సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నామా? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15 వచ్చి చాలా చక్కగా ఉంది. అజ్ఞానుల వరకు కాక జ్ఞానుల వరకు నడుచుకొని జాగ్రత్త పడమంటున్నాడు. మన సమయం అంతా దేనికి పోతుంది? సెల్ ఫోన్. చిన్నపిల్లల కానించి పెద్దోళ్ళ దాకా సెల్ ఫోన్లో చెత్త అంతా ఉంది. పనికి మళ్ళంతా అయిపోయింది, దాంట్లో ఉంది. ఆ సెల్ ఫోన్ చూసి పిచ్చోళ్ళు అయిపోతున్నారు చాలామంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితం, మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఇంకా ఇప్పటికీ ఎన్నో లెంట్లో ఎన్నో ప్రసంగాలు, ఎంతమందో ఎన్నిసార్లు సంవత్సరం వస్తూనే ఉన్నాం. మనలో మార్పు ఎంతవరకు జరిగింది? మనం దేవుడి బిడ్డలకి ఎంతవరకు మనం ఆయన కట్టబడిన పునాది, ఆ పునాదిలో మనం ఎంతవరకు స్థిరంగా నిలబడుతున్నాం? ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన దేవుడు మనం ఎంతవరకు మనం అంగీకరిస్తున్నాం? మన ఆలోచన, తలంపులు, మన చూపు, మన క్రియలు అన్నీ చెడ్డయే. లోబడను వెళ్ళని ప్రజలు, చదవబడిన వాక్యం నిర్గమకాండము 34:9 లోబడనున్న ప్రజలయ్యా, నువ్వు మా దగ్గరికి రాయ్యా. మోషే ఇశ్రాయేల్ ప్రజల గురించి బతిలాడుతున్నాడు దేవుడు. ఈరోజు మనం ఎంతమందిని గురించి, సేవకుల గురించి, ప్రజల గురించి ఎంతమంది మనం ప్రార్థన చేస్తున్నాం? మన అంతర్గతంగా
మన కుటుంబం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రొత్త అనే నిబంధన అంటేనే మనలోకి మనలో రక్తం ప్రవహించాలి. వింటున్న వాక్యం, ఈ సంవత్సరం రక్షణ పొందాం, ఈ సంవత్సరం బాప్టిజం తీసుకుందాం, లేకపోతే వచ్చే నెల తీసుకుందాం, లేకపోతే వచ్చే సంవత్సరం తీసుకుందాం. మన వ్యాపారాలు, మన వృత్తి, మన జీవితం వీటితోనే కాలయాపన జరిగిపోతూ ఉంది. చెప్తా ఉన్నాడు దేవుడు, చాలా చక్కగా వివరణ ఇస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చాలా చక్కగా ఇచ్చాడు. నేడైనాను రేపైనాను ఒకానొక పట్టణంకు పోయి వ్యాపారం చేసి లాభం సంపాదించుకున్న వారులారా, రేపు మీకు ఏమి సంభవించిందో మీకు తెలీదు. కొంతలో కనబడి అంతలోనే మాయమైపోయే మన జీవితం గడ్డి పువ్వు లాంటిది. మనం వాయిదాలు వేసుకుంటున్నావా? కాలయాపన చేస్తున్నావా? వాక్యం వింటున్నా ప్రతి ఒక్కరూ మనం అందరమే. ఆయన ఈ భూలోకంలోకి వచ్చింది నశించిన దాన్ని వెతక రక్షిస్తానికి ఈ లోకంలోకి వచ్చాడు. లూకా సువార్త 19:10 మాట ఉంది. నశించిపోతున్నాం మనం, ఇచ్చిన పాత నిబంధన ఆజ్ఞల్ని పాటించలేకపోతున్నాం. అందుకే కొత్త నిబంధన మధ్యవర్తిగా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15 మాట ఉంది. కొత్త నిబంధనకు మధ్యవర్తిగా వచ్చాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మధ్యవర్తిగా వచ్చి చేసిన కార్యాలు మనలో మార్పు ఏంది? బాప్టిజం తీసుకోకపోతే బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం అనేది తీసుకుంటే ఎప్పుడైతే ముంచి లేపుతారో, అయ్యగారు ఎప్పుడైతే శిలకరిస్తాడో, మనలో ఉన్న పాపాలు భూస్థాపన చేసేయాలి. అది బాప్టిజం అంటే. నోవాహు కుటుంబాన్ని రక్షించుకున్నాడంటే నీళ్ళలో తన కుటుంబాన్ని ఇవాళ మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి, ఎదుటి వాళ్ళని రక్షించాలి. అది బాప్టిజం అనేది మారు మనసు అంటే మారిపోవాలి. నీ యొక్క పాత అలవాట్లు, నీ యొక్క పాత జీవితం, మన యొక్క మురుకు జీవితం, భ్రష్టు జీవితం వదిలిపెట్టేయాలి. అది బాప్టిజం అంటే. బాప్టిజం తర్వాత బల్లారాధనలో నువ్వు పాలు పొందుకుంటున్నావా? ఆది క్రైస్తులు రోజు ఇంటింట రొట్టిరిసి బల్లారాధన చేశారు. మనకి పూర్వం వారం ఉండేది, ఇప్పుడు నెలకు ఒకసారి వచ్చింది. మార్పులు ఇంకా దగ్గరికి రావాల్సి దూరం అవుతున్నావు. ఈరోజు మరి లెంటిలో ప్రతి శుక్రవారం తీసుకుంటున్నాం. ఎంతమంది తీసుకుంటున్నారు? ఆయన బలలో ఎంతమంది పాలు పొందుకుంటున్నారు? ఆయన రక్తంలో మనం పాలు పొందుకుంటేనే ఆయన రాజ్యానికి వారసులం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం చక్కగా ఇచ్చాడు. అక్కడ ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్నా నా రక్తం అని ఉంది అక్కడ చక్కగా. అదే లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనంలో కూడా చాలా చక్కగా ఉంది. కొత్త నిబంధన రక్తం అది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం చాలా చక్కగా ఇచ్చాడు. అక్కడ ఆయన అక్కడ శిష్యులతో మాట్లాడుతూ, ఇది ఇప్పుడు నేను మీతో తీసుకుంటున్న ఈ యొక్క బల్ల ఆరాధన, ఈ రొట్టి, ఈ ద్రాక్షరసం నేను ప్రభు సన్నిధిలో మీతో కలిసి తీసుకున్నంత వరకు కొనసాగించండి, జ్ఞాపం చేసుకోమంటున్నాడు. దాంట్లో మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆయన ఒక ఆయన శ్రమ, మరణ, పునరుద్ధానాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా చక్కగా వివరణ ఇస్తూ ఉన్నాడు మనకి. మనం ఎంత మటుకు దేవుడి సన్నిధిలో మనం ఉంటున్నాం కనుక ఇప్పుడు దేవుడు మనల్ని కాపాడుతున్న అక్కడ అదే చెప్తున్నాడు 6వ వచనంలో. ఆయన కనికరము, ఆయన కృప, ఆయన దయ, ఆయన దీర్ఘశాంతుడు,
కృపాశక్తి సంపూర్ణుడు ఆయన. ఆ కృపలోనే మనం ఉండాం. వాయిదాలు వేసుకున్నావా, ఇంకా సమయం అన్నాడా? లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు చాలా చక్కగా ఇచ్చాడు. దేవుడు ఉపమానం లేకుండా ఏది మాట్లాడాల. ద్రాక్ష తోటలో ఒక అంజూర చెట్టు వేసి దాన్ని కాపు చూద్దామని వస్తే 3 ఏళ్ళ నుంచి కాపు పండలది. కాపు పండకపోతే యజమానుడు వచ్చి, ఈ భూమి ఈ విధంగా వ్యర్థమైపోతుంది, దీన్ని 3 సంవత్సరాలు వెతకతా వచ్చాను, కాపు పండలేదు, నరికివేయమంటాడు. మనల్ని సజీవులుగా ఎందుకు ఇచ్చాడు? మన పరమ తండ్రి దగ్గర, మన యేసు క్రీస్తు కుమారుడిగా ఆయన దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ సంవత్సరం మట్టుకుండా నువ్వు కాపు రాని ఎడల నరికివేయమని ఆయనకి ఇస్తూ ఉన్నాడు. తోటమాలి ఆయన, మన వ్యవసాయకుడు, ఆయన వ్యవసాయకుడు తండ్రి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సమయము వాక్య నిబంధనల గురించి మాట్లాడటానికి చాలా ఉంది. కానీ ఇప్పటికైనా మనం సమయం సద్వినియోగం చేసుకోవాలి. చివరిగా ఒక పాట పాడి నేను మన కోసం ఆయన బలి ఆగమయ్యాడు. సిలువలో మన కోసం బలి అయిన దేవుని గురించి ఒక పాట, చిన్న పాట, ఒక వచనం ఆడుకొని నేను ముగిచ్చేస్తాను. ఆ పాట అందరికి వచ్చింది. నేను మన పూర్వీకులు పాడిన పాట అనేది కొత్తదేం కాదు. నీ జీవితమే బలి చేసి నన్ను కన్నవాడువయ్యా, నీ రక్తమే ధార పోసి నన్ను కొన్నవాడవయ్యా, ఎంత జాలి దేవా, ఎందుకింత ప్రేమ, ఎంత జాలి దేవా, ఎందుకింత ప్రేమ, నీ చేతులలో చీలలు, నీ కాళ్ళకు మేకులు కొట్టి నీకు గాయము చేసిన నాపై ఎందుకింత ప్రేమ. ప్రజేం బిడ్డలారా, మనం వింటున్నా, ఈ వాక్యం వింటున్నాం, మనం అందరం కాడా వాక్యం వింటున్నాం. నిన్న వాక్యష్టానుసారమైన జీవితం జీవించకపోతే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము చాలా చక్కగా అక్కడ దేవుని దివ్య వాక్యం మనం వింటూ వాక్యష్టానుసారమైన జీవితం లేకపోతే మనమే బాహాటంగా సిలివేస్తున్నాం. మనం బాహాటంగా సిలివేస్తున్నాం. ఈ లెంట్ డేస్లో, ఈ శమన దినాల్లో కాలంలో ఉండ మనం అందరమే ఆయన సిలువ వార్త నశించిన వారికి వెర్రితనం, రక్షించబడ్డ వాళ్ళకి శక్తి, దేవుని శక్తి. ఆయన రక్షణలోకి వద్దాము. ఆ విధంగా మనం ఆయన రాజ్యానికి వారసులకు అవుదాము. నశించిపోయిన దానికి అక్కడ చదవబడిన లేఖన పాఠాల్లో మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం చాలా చక్కగా ఇచ్చాడు. ఈ చిన్నవారిలో ఒకడు నశించిపోవడం దేవుడి చిత్తం కాదు. ఇది మనం ఈరోజు ఈ విధంగా ఆరాధన వాక్యంలో మనం ఈ లెంటులో ప్రవేశిస్తున్న మనందరమే ఏ ఒక్కరు నశించిపోవటం ఆయన చిత్తం కాదు. అందరూ మారు మనసు పొంది రక్షణ మార్గం. లోకం కావాలా, దేవుడు కావాలా, నరకం కావాలా, పరలోకం కావాలా? ఈరోజే తేల్చుకో. నేడే రక్షణ దినం, రేపటి మంద కాదు. ఇంకా కాసేపటికి ఏమి జరిగిద్దో చూస్తూనే ఉన్నాం మనం అన్ని పేపర్లు, టీవీలన్నీ. కనుక సమయం ఉండగానే ఈరోజే దేవుడిని అంగీకరించి ఆయన బిడ్డగా జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు మన వినికుల్లో జీవించింది కాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగా. దహన బలి నీకు అయిష్టము, మరియు దైవ యెహోవా దేవ విరిగి నలిగిన యాతి హృదయం బలక్షము చేయవు.
దయచేసి కూర్చోనండి. ఈరోజు వాక్యాన్ని అందించిన ఎలీషి గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు మనకి దైవ సందేశాన్ని అందించేవారు శ్రీ వై జగదీష్ గారు రేపు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ మండలకాల ఆరాధనను పురస్కరించుకొని పిల్లి ప్రశాంత్ బాబు కమ్యూనియన్ కొరకు 1000 రూపాయలు ఇచ్చారు. యూకే దుర్గమ్మ గారు 500 రూపాయలు ఇచ్చారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చైర్స్ నిమిత్తమై పి గుణకీర్తి, డాక్టర్ పి చరత్చంద్ర గారు, చర్చ్ కాంపౌండ్ వాస్తవ్యులు, మన కరుణకుమారి గారి మనవరాలు, కుర్చీల నిమిత్తమై 3500 రూపాయలు ఇచ్చారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మండలకాల ధ్యానాల్లో మరి మనకి ప్రాంగణంలో ఓపెన్ ప్లేస్లో మరి స్క్రీన్ ఏర్పాటు చేయబడింది. చక్కగా కూర్చుంటున్నారు, చాలా సంతోషం. అయితే కొంచెం చైర్స్ తీసుకొని వెళ్ళి ప్రశాంతంగా వాక్యం వింటున్నారు, చాలా సంతోషం అండి. మరలా మీరు వెళ్ళేటప్పుడు ఆ చైర్స్ కొంచెం షెడ్లో వేస్తే మంచిది. ఎవరైనా పెద్దవాళ్ళు తేలేకపోతే సెక్షన్స్ ఆ చైర్స్ని లోపల వేయాలి. ఎందుకంటే ఎండకెండి మంచుకి తడిచి షేడ్ అవుతున్నాయి, పాతి అయిపోతున్నాయి. అందుకే మనం మళ్ళీ చైర్స్ని కలెక్ట్ చేసే పద్ధతి పెట్టాం. కనుక మైదానంలో వేసుకున్న వాళ్ళు తేగలిగితే మంచిది. ఈ విషయాన్ని గమనించాలి. రెండోది, వెహికల్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గేట్ దగ్గర దాకా తీసుకొస్తున్నారు, డివైడర్కి మధ్యలో పెడుతున్నారు. వెళ్ళే వాళ్ళకి చాలా ఆటంకంగా ఉంటుంది. మొన్న నేను వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అలా కాకుండా ఇటువైపు ప్లేస్లో లేదా బార్కి పార్కింగ్ చేస్తే పర్వాలేదు, డివైడర్కి మధ్యలో క్రాస్ చేసే స్థలంలో వెహికల్స్ పెడుతున్నారు, గేట్ దగ్గర కూడా పెడుతున్నారు. ఇది కొంచెం ఇన్కన్వీనియన్స్ అండి. ఈ విషయాన్ని గమనించి కొంచెం వెహికల్స్ పెట్టేవాళ్ళు కాస్త ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ మండలకాల ధ్యానాలలో ఆఫరింగ్ కొరకే బాక్సులు పెట్టబడ్డాయి. మరి కానుకలు అర్పించేవారు అందులో అర్పించవలసిందిగా మనవి. మరి చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన దీవెనతో మనం ఈ ఆరాధన ముగించుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, నిలబడే వాళ్ళు నిలబడండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థింతుము. భారము ఇచ్చున్న సమస్త జనులారా తిరిగి నా ఎద్దుకు రండని పిలుచుచున్న మా ప్రియ పల్లకుపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీవు చూపించిన ఉచితమైన కృపను బట్టి ఈ మండలకాల ధ్యానములోని 7వ దినములోనికి మేము చేరిన మేము మా స్వరాల ద్వారా నిన్ను స్తుతించాం. సాయంకాలపు ఆరాధన ద్వారా నిన్ను మహింపరిచున్నాం. మా యొక్క ప్రియులు శీలం ఎలీషా గారిని నీ పక్షముగా నిలబెట్టి వెతబడిన ప్రతి ఒక్క వాక్కును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వెతబడిన యొక్క వాక్కు మా యొక్క జీవితంలో నీరు కట్టి ఫలించుటకు కావాల్సిన శక్తిని మా జీవితంలో మీరే అనుగ్రహించండి. మా సెయింట్ మార్క్స్ సెయింట్ హరి దేవాలయం కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి విజ్ఞాపన చేస్తుంటూ ఉండగా బిడ్డలు చేస్తున్న ఉద్యోగ రంగాలను, వ్యాపార వృత్తులను, వారి యొక్క కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చండి. వారి యొక్క పనులు ముగించుకొని ఈ యొక్క సాయంకాలమున ఈ యొక్క ఉపవాస ప్రార్థన గుడిలో చేరి వారి యొక్క శారీరాలను నలగొట్టుకొని ఈ మండలకాల ధ్యానములో నిన్ను ధ్యానము చేయుటకు మీరు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎందరైతే అనారోగ్య స్థితిలోనూ శారీర బలహీనతలతో అనారోగ్య స్థితిలో ఉంటూ ఉన్నారో వారికి కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. వృద్ధులు, స్త్రీలు, పురుషులు, అదే రీతిగా యోజన సభ్యుల బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు చేస్తున్న ప్రత్యేక ప్రయాణంలో కూడా కావాల్సిన క్షేమాన్ని, భద్రతను మీరు అనుగ్రహించండి. చంటి బిడ్డలు చదువుతున్న ప్రతి ఒక్క విద్యాభ్యాసంలో కూడా కావాల్సిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి నడిపిస్తారని కోరుచున్నాం నాయన. ఇంతవరకు వారి యొక్క స్వరాల ద్వారా నేను స్తుతించిన మా యొక్క కోయరు వారిని, వారి యొక్క బృందాన్ని దీవించండి. సంగీతం అందించిన నీ యొక్క ప్రియ దాసుడు, వారి యొక్క కుటుంబాన్ని మీరే రక్షించి నడిపిస్తారని కోరుచున్నాం నాయన. మా యొక్క సెక్షనల్స్ను, వారి యొక్క పరిచయాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వారు చేస్తున్న పరిచర్య కంటే రెట్టింపైన ఆశీర్వాదాన్ని మీరే అనుగ్రహించండి.
ప్రాముఖ్యముగా ఇంటర్ నిమిత్తమై పరీక్షల కోసము సిద్ధపడుతున్న బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా వారు రాస్తున్న ప్రతి ఒక్క పరీక్షల్లోనూ నీ యొక్క కృపా సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. ఇంకా వారి యొక్క పరీక్షలో వారు కొనసాగుతూ ఉండగా పరీక్ష రాస్తున్నప్పుడు కావాల్సిన సమయోచిత జ్ఞానంతో నింపి సంఘానికి అదే రీతిగా మా చీరాల మహాపట్టణానికి పేరు తెచ్చే విద్యార్థులుగా వారు తీర్చిదిద్దబడుటకు కావాల్సిన శక్తిని, ఆరోగ్యాన్ని మా ఇంటర్ నిమిత్తమే సిద్ధపడుతున్న బిడ్డలకు మీరు అనుగ్రహించి నడిపిస్తారని కోరుచున్నాం నాయన. నీ యొక్క దాసుని ద్వారా విత్తబడిన యొక్క వాక్యము ఆయా స్థలాల్లో ఉండి ఆలకించిన మా తోటి నైబర్స్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వింటు వలన విశ్వాసము కలుగునని మీ లేఖనం ద్వారా సెలవిచ్చున్నారు. వినిన యొక్క వాక్యాన్ని బట్టి వారి యొక్క హృదయంలో పరిశోధించుకొని విశ్వాస మార్గంలో కొనసాగించుటకు కావాల్సిన సిద్ధపాటును మా యొక్క నైబర్స్కి మీరే అనుగ్రహించండి. ఈ ఆరాధన ముగించుకొని మా సంఘ బిడ్డలు తిరిగి వారి గృహంలోనికి వెళ్తూ ఉండగా రాత్రి వేళ మంచి విశ్రాంతిని దయచేసి రేపు నీ పక్షంలో నీ యొక్క దాసుడు కూడా విత్తబడుతున్న ప్రతి ఒక్క వాక్కును కావాల్సిన సిద్ధపాటు నీ యొక్క దాసునికి మీరు అనుగ్రహించి నడిపిస్తారని కోరుచు సంఘపక్షం నా ప్రతి ఒక్క మనవి నీకే ఆరోపిస్తూ యేసు అద్దపడుచున్న నామాన్ని బట్టి వినముగా వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి దిగ దుష్టుని నుండి మమ్మలను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. సిలువలో వ్రేలాడితివి, నా కొరకై ప్రార్థించితివి. సిలువలో వ్రేలాడితివి, నా కొరకై ప్రార్థించితివి. నీకు గాయము చేసిన నాపై ఎందుకింత ప్రేమ, నీకు గాయము చేసిన నాపై ఎందుకింత ప్రేమ. ఎంత జాలి దేవా, ఎందుకింత ప్రేమ, ఎంత జాలి దేవా, ఎందుకింత ప్రేమ. నీ జీవితమే బలి చేసి నన్ను కన్నవాడవయ్యా. నీ రక్తమే ధారపోసి నన్ను కొన్నవాడవయ్యా. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.